కట్టిరు సార్. 2021లో ఉన్నాం. ఆ 400 కోట్ల తర్వాత కోర్టు ద్వారా తేల్చుకుంటామని చెప్పి వేవ్ రాక్ అని వారు నిర్మించినటువంటి సంస్థను కూడా నమస్కారం పెట్టి అమ్మేసుకొని టిష్మన్ స్పేయర్ అనేటువంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థ హైదరాబాద్లోంచి ఎగ్జిట్ అయింది. రామన్న, ఇది మీరు మీ నాన్నగారు ఇద్దరి దూరదృష్టితోటి జరిగినటువంటి ఒక మంచి కార్యక్రమం అవునా కాదా చెప్తుండ్రు. మా మెదక్ జిల్లాలో మా తెల్లాపూర్లో ప్రపంచంలోనే ఒక పెద్ద ఐటీ పార్క్ వచ్చి ఉంటే ఇలా 400 ఎకరాల్లో మీరు చెప్పిన 2014 నుంచి 2021 దాకా టిష్మన్ స్పేయర్ అనేటువంటి కంపెనీ అంత గొప్ప ఐటీ పార్కును కట్టి ఉంటే ఇలా భాగ్యనగరం యొక్క రూపురేఖలు మారడానికి అవకాశం ఉండేనా లేకుండానా ఒక్కసారి ఆలోచించారు. మీరు చెప్పింది కదా, ఎర్ర బస్సు నుంచి ఎలక్ట్రికల్ బస్సు దాకా, ఎలక్ట్రికల్ బస్సు దగ్గర నుంచి పైలట్లు కూర్చునేటువంటి కాక్పిట్ దాకా చేస్తున్నామని. మరి టిష్మన్ స్పేయర్ కంపెనీ ఎందుకు ఎనికిపోయిందో ఒక లైన్లో చెప్పు రామన్న. ఈ ప్రెస్ మీట్లలో చెప్పడం నీకు ఇష్టం ఉండకపోతే, మీ స్థాయి అట్లా ప్రెస్ మీట్లకు వచ్చి మాట్లాడితే తక్కువ అవుతుంది అని అనుకుంటే, నిండు శాసనసభ వేదికగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి ఈ ఆరోపణకి ఎల్లుండి శాసనసభలో షార్ట్ క్వశ్చన్ ఆన్సర్లోనో ఇంకొక సందర్భంగానో దీనికి సూటిగా సమాధానం చెప్పాలి కేటీఆర్ గారని నేను ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది రఘునందన్ రావు సొంత కవిత్వం కాదు. ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి పత్రిక రాసింది. ఎకనామిక్ టైమ్స్ అనేటువంటి పత్రిక రాసింది తెలంగాణలో 100ల సంఖ్య లోపల ఐటీ కంపెనీలు, ఇది నా సొంత కవిత్వం కాదు, మళ్ళీ చెప్తా ఉన్నా, వెళ్ళిపోతా ఉన్నాయి వెనక్కి. ఎందుకు? మీరు కేటాయించినటువంటి భూములన్నీ లీగల్ లిటిగేషన్లు ఉన్నాయని, మీరు భూముల్ని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత డబ్బులు తీసుకున్న తర్వాత వెంటనే క్లియర్ చేయలేక ఇవ్వలేని కారణం చేత ఎన్ని మూతపడ్డాయో చెప్తా. గచ్చిబౌలిలో ఒక డిఎల్ఎఫ్ వచ్చింది, ఇంకో డిఎల్ఎఫ్ యాక్షన్లో 31 ఎకరాలు కొనుక్కుంది. డిఎల్ఎఫ్ అనే సంస్థ ఇంకొక 31 ఎకరాలని ఇక్కడనే రాయదుర్గం లోపల కొనుక్కుంది డిఎల్ఎఫ్ అనేటువంటి సంస్థ. దాన్ని మీరు ఏం చేశారు? దానికి ప్రభుత్వం పెట్టిన కొర్రీ ఏంది అన్న, కేటీఆర్ గారు పెట్టినటువంటి కొర్రీ ఏంటంటే అది హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి ఆ 31 ఎకరాలలో అని కొర్రీ పెడితే డిఎల్ఎఫ్ తన 2వ యూనిట్ని తెలంగాణలో పెట్టు ఇష్టం లేక తెలంగాణ నుంచి డిఎల్ఎఫ్ తరలిపోయింది. ఇది నేను చెప్పలే, డిఎల్ఎఫ్ యజమాని ఎకనామిక్ టైమ్స్కి చెప్పినటువంటి ఇంటర్వ్యూలో చెప్తాడు. ఇట్లా చెప్పాలంటే సార్, మీ పుణ్యమాని వెళ్ళిపోయినటువంటి కంపెనీలు గూగుల్ 2వ ఆఫీసు, మైక్రో ఆఫీసు 2వ ఆఫీసు, ఇందాక నేను చెప్పిన టిష్మన్ స్పేయర్, షాపూర్జీ, పల్లంజీ, డిఎల్ఎఫ్, లాంకో, పూర్వాంకర, సత్వ ఇట్లాంటి సంస్థలన్నీ యాక్షన్లో కొనుక్కొని తెలంగాణ ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఏమన్నారు లాస్ట్కు? నేను రాసింది కాదు ఇది. హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద వర్స్ట్ ప్రాపర్టీ మార్కెట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ల్యాండ్ రికార్డ్స్ అని చెప్పిండ్రు. భూములకు సంబంధించిన రికార్డుల మెయింటెనెన్స్లో భాగ్యనగరం వన్ ఆఫ్ ద వర్స్ట్ సిటీగా ఉంది. అందుకని మేము మా పెట్టుబడులని ఇతర రాష్ట్రాలకి తరలించుకెళ్తున్నామని చెప్పి నేను ఇందాక చదివిన కంపెనీలు ఇవన్నీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థలన్న. గూగుల్, మైక్రోసాఫ్ట్, టిష్మన్ స్పేయర్ అంటే ఇందాక నేను చెప్పిన వేవ్ రాక్ కంపెనీ కట్టినటువంటిది. ఇప్పుడు మన అసెంబ్లీని కడుతున్న షాపూర్జీ, పల్లంజీ, గచ్చిబౌలిలో ఉన్న డిఎల్ఎఫ్, లాంకో, పూర్వాంకర, సత్వర, సానుప్రియ, ఇన్ని ఇంకొక పెద్ద కంపెనీ పేరు కూడా ఉంది, వారి పేరు తీసుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకని వదిలేస్తా ఉన్నాను. ఇట్లా వీరందరూ కూడా బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. డిఎల్ఎఫ్ ఏమంటది? రాయదుర్గంలో మేము తీసుకున్న 31 ఎకరాలని డిఎల్ఎఫ్ had pulled out of the Rayadurga in Hyderabad after 31 acres it bought from the government ended up in dispute with the government agency claiming that the land falls under heritage zone. 31 ఎకరాలని ఓపెన్ యాక్షన్లో కొని కొన్నాక 5 సంవత్సరాల దాకా సాగదీసి తర్వాత అది హెరిటేజ్ ప్రాపర్టీ అని చెప్తే డిఎల్ఎఫ్ తన 2వ యూనిట్ని బంద్ చేసుకుని పోయింది. కేటీఆర్ గారు ఇది నిజమా అబద్ధమా దయచేసి మీరు చెప్పాలని చెప్తా ఉన్నాను. మరి ఏమన్నారు? చాలా గొప్పగా అసలు బెంగళూరు అనేటువంటి మెట్రో నగరాన్ని ఈ భారతదేశంలో ఏ మెట్రో నగరం కూడా ఏ క్వార్టర్లో దాటలేదు. తెలంగాణ, హైదరాబాద్, బెంగళూరుని 2 క్వార్టర్లలో గొప్పగా దాటింది అని చెప్పిండ్రు. ఇదే ఎకనామిక్ టైమ్స్లో ఒక ఆర్టికల్లో ఒక పారాగ్రాఫ్లో చెప్తాడు. బెంగళూరు బేస్గా పనిచేసేటువంటి మంత్రి డెవలపర్స్ అనేటువంటి సంస్థ మీ దగ్గర పర్మిషన్స్ కోసం అప్లై పెట్టుకొని తిరిగి వాళ్ళ రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులని హైదరాబాద్లో కొనసాగించలేమని చెప్తూ దే లెఫ్ట్ ఫ్రమ్ బెంగళూరు అండ్ దే మూవ్ టు ద ఢిల్లీ అండ్ బాంబే అని చెప్పి ఇదే పత్రిక రాసింది ఎకనామిక్ టైమ్స్. పోనీ మనకు సంబంధం లేని పేపరు, వాళ్ళు ఏడికేలో రాసిర్రు, ఏమో రాసిర్రు, వాళ్ళకి తెలియదని అనుకుందాం అనుకోండి. దక్కన్ క్రానికల్ మన భాగ్యనగరంకెళ్ళే వస్తుంది ఇంకొక పేపర్, వీళ్ళు కూడా రాసిర్రు అన్న. టిష్మన్ స్పేయర్ అనేటువంటి సంస్థతోటి హెచ్ఎండిఏ ఎన్నిసార్లు నెగోషియేట్ చేసింది, ఎన్నిసార్లు మాట్లాడినరు,
ఎందుకు టిష్మన్ స్పేర్ వెళ్ళిపోయిందని దక్కన్ క్రానికల్ రాసిందన్న సెప్టెంబర్ 28, 20, 21 నాడు రాసిరు. సెప్టెంబర్ 28, 20, 21 నాడు రాసిండ్రన్న ఇల్లు. ఇది లీగల్ టాంజెస్ షెల్ హెచ్ఎండిఎస్ టెక్నో సిటీ ప్రాజెక్ట్ ఎట్ తెల్లాపూర్లో వచ్చినటువంటి ప్రాజెక్టు వెనక్కిపోయింది అని చెప్పి డీటెయిల్గా రాసుకుంటూ వస్తుంది. క్రానికల్ పత్రిక కూడా రాస్తుంది. ఇవి ఫ్యాక్ట్స్ అన్న. పెద్ద కంపెనీలు భాగ్యనగరానికి వచ్చి తమ సంస్థల్ని పెడతామంటే మన ల్యాండ్ డిస్ప్యూట్స్ పుణ్యమాని అనేక సంస్థలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి మాట వాస్తవమా కాదా? రెండో బ్రాంచ్ని పెట్టలేక, రెండోసారి తమ వ్యాపారాన్ని కొనసాగించలేక, తాము పెట్టినటువంటి డబ్బులు ప్రభుత్వం వద్ద హెచ్ఎండిఏ వద్ద లీగల్ లిటిగేషన్లో ఇరుక్కున్నాయని బాధపడుతూ అనేక కంపెనీలు హైదరాబాద్ను వదిలి వెళ్ళిన మాట వాస్తవమా కాదా? గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు చెప్పాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారిని అప్పీల్ చేస్తా ఉన్నాను. ఒక స్ట్రైట్ క్వశ్చన్, మీరు అసెంబ్లీలో చెప్పిన 200 పైచీలకు కంపెనీలు వచ్చినాయి, 3.5 లక్షల పైచీలకు ఉద్యోగాలను మేము ఐటీ రంగంలో ఇచ్చినామని చెప్పిండ్రు. కేటీఆర్ గారు నేను అడుగుతున్నాను, ఎన్ని పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ను కూడా మీ ఖాతాల్లో రాసుకుంటే నేనేం చేయలేను, టిష్మన్ స్పేర్ను కూడా మీ ఖాతాల్లో రాసుకుంటే నేనేం చేయలేను, బోయింగ్ను కూడా మీ ఖాతాలోనే రాసుకున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కొబ్బరికాయ కొట్టిందాన్ని కూడా నేనేం అనదలుచుకోలేదు. షాపూర్జీ పల్లంజీలు మీకంటే ముందే వస్తే దాన్ని కూడా మీ ఖాతాలోనే రాసుకున్నారు, ఏమంటలేను. రింగ్ రోడ్డుని మీ ఖాతాల్లో వేసుకున్నారు, లార్సన్ అండ్ టర్బోని మీ ఖాతాలోనే చూపించుకుంటున్నారు. ఇవన్నీ పోనీ అని రామన్న 2014 జూన్ 2 తర్వాత మీరు కొత్తగా అగ్రిమెంట్ చేసుకొని కొత్తగా వచ్చినటువంటి ఐటీ కంపెనీలు, పేరున్న కంపెనీలు లైక్ గూగులో, మైక్రోసాఫ్టో, ఇంకా మీరు చెప్పారు కదా యాపిల్ కూడా మేమే ఇచ్చినామని, అట్లాంటి కంపెనీలు ఏమన్నా వస్తే ఒక్కసారి పేర్లు చెప్పాలని కేటీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. రెండో పొరపాటు ఏం చేస్తున్నారు వీళ్ళు? రెండో ప్రాబ్లం ఏమొస్తుంది ఇక్కడ? పెద్ద ఇన్వెస్టర్స్కేమో లీగల్ ఇష్యూస్ని చూపెడుతున్నారు. పెద్ద కంపెనీలు వచ్చినటువంటి డబ్బుల దగ్గర వాళ్ళని పనిచేయనియకపోతే సంవత్సరాల పాటు దింపితే వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఎందుకు? మన రెవెన్యూ యంత్రాంగం చేస్తున్నటువంటి పొరపాట్లు, మన డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి తప్పు, సంవత్సరాల తరబడి పెట్టుబడి పెడతామంటే వాళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఒక్కటి అర్థం చేసుకోవాలి, తెలంగాణ సమాజం న్యూయార్క్ నుంచి ప్రత్యేకమైనటువంటి చార్టెడ్ ఫ్లైట్లో వచ్చిన టిష్మన్ స్పేర్ కంపెనీ ఓనర్ని, చైర్మన్నే మనం 7 ఏళ్ళు ఆపినామంటే 2014 నుంచి 2021 దాకా. ఇక చిన్న కంపెనీలకి మీరు ఎంత తొందరగా క్లియరెన్స్ ఇస్తారో ఒకసారి చెప్పాలి. ఏమంటాడు కేటీఆర్ గారు? మేము టీఎస్ ఐపాస్ అని పెట్టినాం, ఎవరన్నా దరఖాస్తు పెడితే 15 రోజులలో దరఖాస్తుని క్లియర్ చేయకపోతే ఇట్ ఈస్ డీమ్డ్ దట్ యువర్ అప్లికేషన్ ఈజ్ క్లియర్డ్, మీరు 16వ రోజు నుంచి పని చేసుకోవచ్చు అని చెప్పారు. మరి రామారావు గారు ఎందుకు టిష్మన్ స్పేర్ గారు వచ్చినటువంటి వేవ్ రాక్ అనేటువంటి కంపెనీ కానీ, లేదా టెక్నో సిటీ పేరిట వారు ఇక్కడ తెల్లాపూర్లో 400 ఎకరాల్లో కడతా అన్నటువంటి ఆ కొత్త ఐటీ పార్క్ కానీ భారతదేశాన్నే వదిలి ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందో ఒకసారి చెప్పాలి. ఎంత దారుణంగా రాపిస్తారంటే పేపర్లలో తెలంగాణ ప్రభుత్వం అంట, హైదరాబాద్ అట ఇతర రాష్ట్రాలతోటి కాదట పోటీ పడుతుంది, ఇతర దేశాలతోటి పోటీ పడుతుర్రంట. దేంట్లో? నోబెల్ బొమ్మ తిప్పియాలి మీకు కేటీఆర్ గారు. అబద్ధాలు ఆడడంలో, తిమ్మిని బమ్మి చేసి చెప్పడంలో, వచ్చిన వాళ్ళని వంచడంలో, నమ్మిన వాళ్ళని మోసగించడంలో మీరు ఇతర దేశాలతోటి పోటీ పడతారేమో మాకు తెలియదు. కానీ నేను ఇందాక చెప్పినటువంటి ఒక్క కంపెనీ గురించి మా మెదక్ జిల్లాకు వచ్చేటువంటి ఒక అదృష్టాన్ని ఎందుకు పోగొట్టినావో చెప్పుండ్రు. ఇక రెండో అంశం, వారికి నచ్చితే ఒకటి, నచ్చకపోతే ఇంకొకటి. నచ్చితే సానియా మిర్జా గారు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు, నచ్చితే సమంత గారు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ అవుతారు. నచ్చకపోతే ఉప్పల్లో 2011లో రామన్న విను, ఉప్పల్లో 2011లో అప్పటి ప్రభుత్వం ఐటీ పార్క్ కట్టింది, భవనాలు పూర్తయినాయి, ప్రారంభోత్సవాలు అయినాయి. ఎప్పుడన్నా కేటీఆర్ గారి కారు ఉప్పల్ పోయిందేమో జరి చెప్పమనండి. ఒక్క ఐటీ కంపెనీ అన్నా ఉప్పల్లో, ఉప్పల్ అంటారా రామంతపూర్ అంటారా ఏమంటారా అని అన్నా, మీరు చెప్పిన ఉప్పల్ రామంతపూర్ మధ్యలో 2011లో కట్టినటువంటి ఐటీ పార్కులకి ఒక్కసారైనా కేటీఆర్ గారి కారు పోయిందా? పోలేదా? పోకపోతే ఎందుకు పోలేదు? ఉప్పల్ రామంతపూర్ మీద మీకు ఎందుకంత కోపం? అంటే గత పాలకులు చేసిందో ఇంకెవరో కట్టిందో కాబట్టి ఆ ఐటీ పార్కులో ఒక్క ఐటీ కంపెనీ కూడా మీరు అనుమతి ఇయ్యరా? ఇచ్చిండ్రా? ఒక్క రోజైనా మీరు ఉప్పల్ పోయిండ్రా? బిల్డింగ్లు రెడీగా ఉండి ఐటీ పార్కులను స్టార్టప్లను పెట్టుకుంటే మనం అడిగితే మీరు అనుమతులు ఇవ్వడానికి మీకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ఉప్పల్లో 2011లో ప్రారంభించినటువంటి ఐటీ పార్క్ని కేటీఆర్ గారు ఎన్నిసార్లు విజిట్ చేసిండ్రు? విజిట్ చేయకపోతే కారణాలు ఏంది?
ఆ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో ఒకటి కొంపల్లిలో కొత్త ఐటీ పార్క్ కట్టాలనుకుంటున్నామని ఒక గౌరవ శాసనసభ్యులు చాలా బాగా మాట్లాడిండ్రు, చిలక పలుకులు పలికిపోయినరు నిండు శాసనసభలో. ఏది కొంపల్లిలో ఐటీ పార్కు? 2014 నుంచి 2021 దాకా కొంపల్లిలో ఐటీ పార్క్ ఎందుకు రాలేదు? అక్కడ పెట్టినటువంటి ఆ ప్లేస్ లోపల మీరు అనుకున్న ప్లేస్ లోపలికి ఎందుకు మీరు అటువైపు ఎందుకు అడుగులు వేస్తలేరు? ఒక్కసారి చెప్పాలి. టాటా కంపెనీ వచ్చిన తర్వాత 925 ఎకరాల్లో ఐటీ సెజ్ని ప్రారంభించడం ఆదిబట్లలో అని చెప్తారు. ఇంకా బోయింగో ఇంకా టాటానో ఆ వెనుకటి కాంగ్రెస్ లో ప్రస్తుత టీఆర్ఎస్ లో ప్రారంభించినటువంటి ఆ ఒక్క కంపెనీ తప్ప ఆదిబట్లలో 2014 నుంచి ఇవాళ దాకా ఒక కంపెనీ పేరు చెప్పు రామన్న, ఒక్క కంపెనీ పేరు చెప్పండి. కొత్తగా మీరు ఆ 925 ఎకరాల్లో కొత్తగా ప్రారంభమైనటువంటి ఒక కొత్త ఐటీ కంపెనీ పేరు చెప్పుంది. ఇవి వాస్తవాలు. సార్ చెప్తాడు, ఖమ్మంలో ఒక టవర్ ఇచ్చిన మా పువ్వాడు అజయ్ గారి కృషి వల్ల టవర్ మొత్తం నిండిపోయింది. అసలు కంపెనీలకు జాగా దొరుకుతలేదు ఖమ్మంలో. పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి ఇచ్చి అసలు ఖమ్మం అంతా డల్లాస్ అయిపోయింది. అందుకని అజయ్ గారు ఇంకొక ఐటీ టవర్ ఏమని అడుగుతున్నారు. ఖమ్మంలో రేపే కొత్త ఐటీ టవర్ కడతామని చెప్తారు రామన్న. వరంగల్కి ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రి, కరీంనగర్కి ఎన్ని వచ్చినాయో చెప్పుండ్రి. 2 టైర్ సిటీలకి 3 టైర్ సిటీలకి రామంతపూర్కి ఉప్పల్కి మహేశ్వరంకు రాలేదు నేను చెప్పలేదు. అక్బరుద్దీన్ వేసి మీ సహజమిత్రుడే చెప్పిండు మా మహేశ్వరం కొత్త ఐటీ పార్క్ వస్తలేదని. మరి రామంతపూర్కి ఎందుకు వస్తలేవు? మహేశ్వరంకి ఎందుకు వస్తలేవు? ఉప్పల్కి ఎందుకు వస్తలేవు? లేదా వరంగల్ కరీంనగర్లకు ఎందుకు వస్తలేవో చెప్పుండ్రి. ఇది రెండో రకంగా 2 టైర్ 3 టైర్ సిటీల పట్ల ఆల్రెడీ స్టార్ట్ అయితే అనుకున్నటువంటి ఐటీ హబ్ల పట్ల మీకున్నటువంటి మరి మంచి చూపు అందామా, చెడ్డ చూపు అందామా, దూరదృష్టి అందామా, మీరే ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇక చివరిగా ఎన్ని మాటలు చెప్పారంటే, अकबरुद्दीन जी मैंने ऐसा नहीं कर सकता, तेलंगाना वालों को लोकल एम्प्लॉयमेंट दे बोल के अब अगर कुछ जीवो लाए तो ये बड़ा बड़ा कंपनी वाला इन्वेस्ट करने के लिए हैदराबाद नहीं आएगा, उसीलिए हम लोग ऐसा कुछ जीवो नहीं ला सकते जैसा जगनमोहन रेड्डी साहब ने एक जीवो लाया, मगर हम ये काम कर सकते, हम इंसेंटिव दे सकते 70% लोकल एम्प्लॉयमेंट अगर कोई कंपनी दिए तो हम उसको 5% इंसेंटिव दे सकते. This is the language used by Honorable IT Minister on the floor of the House while addressing the IT and industries thing. నేను అడుగుతున్నా మిమ్మల్ని, సక్సెస్ఫుల్గా స్టార్టప్లు వచ్చినాయి, ఏడికెళ్ళి వచ్చినాయి? జేఎన్టీయూకెళ్ళి వచ్చినాయా? ఉస్మానియాకెళ్ళి వచ్చినాయా? తెలంగాణ పిల్లలకి చెప్పించిర్రా మీరు? తెలంగాణను ఎంకరేజ్ చేసిర్రా? స్టార్టప్లలో ఎంకరేజ్ చేసిర్రా? మనం చదువు చెప్పి మనం గొప్పగా చెప్పుకున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం జేఎన్టీయూ నుంచి వస్తున్న పిల్లలలోంచి ఎన్ని కొత్త తెలంగాణ విద్యార్థుల నుంచి స్టార్టప్లు పెట్టడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంకరేజ్మెంట్ ఇచ్చిందో చెప్పుండ్రి. ఎన్ని కొత్త స్టార్టప్లు ఈ యూనివర్సిటీల నుంచి వచ్చినటువంటి పిల్లల నుంచి వచ్చినాయో చెప్పుండ్రి. ఈయన కూడా మీరు ఢిల్లీని బదనాం చేస్తారు, మోడీ గారి గురించి చెడుగా మాట్లాడుతుంది, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేదని చెప్తారు. వీళ్ళన్నీ ఓపెనింగ్ చేస్తుంటే, వీళ్ళన్నీ స్టార్టప్లు చేస్తుంటే కేంద్రం ప్యాకప్లు చేస్తుంది అని చెప్పి రివెన్యూ కోసం ఎతిప్రాస కోసం చెప్తే రావన్న. నేను అడుగుతున్నా నిన్ను, హైదరాబాద్లో వచ్చిన కొత్త స్టార్టప్స్ అన్ని ఏడికేలు వచ్చినాయి విను రామన్న? అయితే ఐఎస్బీకేలు వచ్చినాయి, లేకపోతే ఐఐటీకేలు వచ్చినాయి, లేకపోతే త్రిబుల్ ఐటీకేలు వచ్చినాయి. ఇవన్నీ ఎవరైనా సంస్థలు? ఇవన్నీ ఎవరి నువ్వు ప్యాకప్ చేసినాయి అన్న కేంద్రాన్ని అన్న. ఈ సంస్థలన్నీ సహకరిస్తలేదని చెప్తున్న కేంద్రాన్ని అన్న. ఐఎస్బీ కేంద్రందే, ఐఐటి కేంద్రాందే, త్రిబుల్ ఐటీ కేంద్రాందే. దీంట్లోకి వచ్చినటువంటి పిల్లలు మన రాష్ట్రం వాళ్ళు కావచ్చు, పక్క రాష్ట్రాల వాళ్ళు కావచ్చు, స్టార్టప్లని ప్రయోగిస్తూ ఉన్నారు. స్టార్టప్లని ప్రారంభిస్తూ ఉంటే ప్రపంచ చిత్రపటంలో గొప్ప పేరున్నటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం, జేఎన్టీయూ లాంటి విశ్వవిద్యాలయాలు అక్కడి నుంచి వస్తున్న వాళ్ళకి స్టార్టప్లు చేయడానికి, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళకి, ఈ గడ్డ బాగుండాలని పోరాడుతున్నటువంటి తెలంగాణ బిడ్డలకి మనం స్టార్టప్లలో ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్ ఎంతనో చెప్పండి దయచేసి. ఈ 3 అంశాలని, ఈ 3 ప్రశ్నల్ని సూటిగా అడ్రస్ చేయాలని నేను కేటీఆర్ గారిని అడుగుతా ఉన్నా. ఒకటి, పెద్ద కంపెనీల ల్యాండ్ ఇష్యూస్ని ఎందుకు సెటిల్ చేయలేదు? ఎందుకు పెద్ద కంపెనీలు వాపసు పోతుంటే మీరు మౌనంగా ప్రేక్షక పాత్ర వహించిండ్రు? దాంట్లో నేను స్పెసిఫిక్గా మీ మీద చేసిన అలిగేషన్ టెక్నో పార్క్కి సంబంధించి టిష్మన్ స్పేర్ అనేటువంటి కంపెనీ ఎందుకు ఎనిక్కిపోయింది? వాళ్ళు తెల్లాపూర్లో భూమి కొన్న మాట 2007లో వాస్తవమా కాదా? దీన్ని అడ్రస్ చేయండి రామన్న. ఉత్తమ మందబలం ఉందని మమ్మల్ని తిడితే ఏమొస్తుందన్న? 2, ఆల్రెడీ డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఉన్న ఐటీ పార్కుల్ని మీరు ఎందుకు విజిట్ చేస్తలేరు? ఎందుకు ఒక హైదరాబాద్లో ఉన్న హైటెక్ సిటీ చుట్టే మీరు మీ ప్రభుత్వం తిరుగుతుంది, గచ్చిబౌలి చుట్టే
ఉప్పల్ రామంతపూర్ డైవర్సిఫైగా ఎందుకు డెవలప్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ లేదు? దిస్ ఈస్ ద సెకండ్ క్వశ్చన్. అండ్ థర్డ్ క్వశ్చన్, హౌ మెనీ స్టార్ట్అప్స్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ బై ద తెలంగాణ స్టూడెంట్స్? When you say that center is not cooperating, where from all these new startups have been